నమస్కారం. సోల్ సిటీ మానస కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ హార్ట్ఫుల్నెస్ క్లీనింగ్. మరి దీనికి సంబంధించి మనతో పాటు ఉన్నారు శ్రీ రామచంద్ర మిషన్ అధ్యక్షులు కమలేష్ డి పటేల్ గారు. మరి హార్ట్ఫుల్నెస్ క్లీనింగ్ గురించి ఇవాళ ఆయన మనకి ఏం వివరిస్తారో ఆయన మాటలోనే విందాం. దాజీ, మన లైఫ్లో మనం ఎన్నో ఎమోషన్స్కి గురవుతూ ఉంటాం. కోపం వస్తుంది, అసూయ, ఈర్ష్య, ఇలాంటివన్నీ. సో అవన్నిటిని మనం ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతాం? నియంత్రించుకోగలిగితే క్లీన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. కానీ వాటిని సృష్టించుకున్నందుకు ఆ ముద్రలను ఎలా పోగొట్టుకోవటం, లేక అటువంటి భావాల వల్ల కలిగే ప్రభావాన్ని ఎలా తొలగించుకోవటం, కోపం, అసూయ, ద్వేషం, ఇంకా ఎన్నో. చాలాసార్లు కొన్ని పనుల్లో మన ప్రమేయం ప్రత్యేకంగా ఏమీ లేకపోయినా, జోక్యం లేకపోయినా వీధిలో వెడుతున్నాం, అక్కడ ఎవరో కొట్టుకోవడం చూశాం, దాని ప్రభావం మనపై ఉంటుంది. సినిమా చూశారు, అందులో అత్యాచారమో, హత్యసీనో లేక శృంగారమో కావచ్చు, ఆ ప్రభావం మీపై ఉంటుంది. కొన్ని విషయాలున్నాయి. ఒక అందమైన ఉదాహరణ చెప్తాను మీకు. ఈ ముద్రలు మన వల్లే ఎలా ఏర్పడతాయి అనడానికి. ముద్రలు మన మీద అవి మంచివా కావా అన్నది మనం నిర్ణయించడం లేదు. ఇప్పుడు నేనొక తోటలో నడుస్తున్నాను అనుకోండి, అక్కడొక గులాబీ పువ్వు నన్ను ఆకర్షించిందనుకుందాం. ఇలా చూస్తాను, ముందుకెళ్ళిపోతాను. రెండవ రోజు కూడా మళ్లీ అదే దారిలో వెడుతూ చూస్తాను, బాగా పూలతో ఉన్న గులాబీ చెట్టు. ఇప్పుడు దాన్ని నా చేతిలోకి తీసుకోవాలనుకుంటున్నాను, వాసన కూడా చూడాలనిపిస్తుంది. మూడవ రోజు దాన్ని కోసుకుని ఇంటికి తీసుకెళ్లాలనిపిస్తుంది. ఇది ఇలా మనం ముద్రలు ఏర్పరచుకుని వాటితో బంధాలను ఏర్పరచుకుంటాం. ఆలోచనలతో, భావాలతో ఇలా అలవాటైపోతుంది. దాన్ని తెంచటం ఎలా? హార్ట్ఫుల్నెస్ అనే ఈ జీవన విధానంలో ఈ యోగిక ప్రక్రియను కూడా అందించడం జరుగుతుంది. ఈ యోగిక ప్రక్రియలో సంకల్ప శక్తిని వినియోగిస్తాం. కానీ ఇక్కడ సంకల్పం అంటే ఆజ్ఞ ఇచ్చినట్లుగా కాదు, ఇది ఇలా జరుగుగాక అని. నేను పగలంతా ప్రోగు చేసుకున్న సంక్లిష్ట తత్వాలన్నీ, లేక పగలంతా నేను ప్రోగు చేసుకున్న మలినాలన్నీ పోవాలని నేను ఆజ్ఞాపించటం లేదు. నా శరీర వ్యవస్థ నుంచి కేవలం ప్రార్థనాపూర్వకంగా వేడుకుంటున్నానంతే. పలానావన్నీ తొలగిపోగాక అని ఏవైతే అవసరం లేదో, అనవసరమైనవో నా ఆధ్యాత్మిక పురోగతికి, ఓకే, నేను సృష్టించుకున్న సంక్లిష్టతలను, నా చర్యల వల్ల ఏర్పడినవి లేక నేను చేసిన చర్యల వల్ల ఏర్పరచుకున్న మలినాలు తొలగిపోవాలి అని అన్నప్పుడు సాధారణంగా మనం మర్చిపోతూ ఉంటాం. మనం సృష్టించుకునే మలినాలు, సంక్లిష్టతలు, అపరాధభావం కొన్ని చర్యలు చేయకపోవటం వల్ల కూడా సంభవిస్తూ ఉంటాయి. చేయవలసిన పనులు చేయకపోవడం వల్ల వచ్చే పర్యవసానాలు ఇంకా తీవ్రమైనవి, అపాయకరం చేసిన చర్యల కంటే కూడా. ఎవరైనా మిమ్మల్ని గౌరవిస్తున్నారనుకుందాం, తిరిగి ఆ వ్యక్తిని గౌరవించలేదనుకోండి, అతన్ని అవమానించినట్లే కదా. ఇది మంచిది కాదు. సక్రమంగా, గౌరవంగా ప్రతిస్పందించకపోవటం, మీరేమి చేయకపోయినా కూడా, అయినా ఇది ఏదో విధంగా అవమానించినట్లే. మరో ఉదాహరణ నేనిచ్చేది డాక్టర్ గురించి. ఒక రోగి తన వద్దకు రమ్మని కోరుతున్నాడనుకోండి, మీరు ఇదిగో 10 నిమిషాల్లో వస్తున్నా అన్నారనుకోండి. తీరా 10 నిమిషాల తర్వాత వచ్చేసరికి ఆ రోగి ఉండడు. ఇప్పుడు మీరు అయ్యో చూడవలసిందే అనుకుంటారు. అలా అపరాధభావం కూడా కలుగుతుంది. ఆ పని సరైన సమయంలో చేసి ఉండాల్సింది, నాకొచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాను, దానివల్ల ముద్ర ఏర్పడుతుంది. అది చాలా లోతైన ముద్రగా ఏర్పడుతుంది. సాధారణంగా అటువంటి పనులు చేయకపోవడం వల్ల కలిగే ముద్రలు హృదయం లేకుండా చేసిన పనులే. అవి మనల్ని వెంటాడుతూ ఉంటాయి, అవి మనలో ముద్రలుగా ఏర్పడతాయి. అవి అపరాధ భావాన్ని కలిగిస్తాయి కూడా. అది చాలా బరువుగా ఉంటుంది, గుండెల్లో సీసం పోసినట్లుగా బరువుగా ఉంటుంది. అయ్యో నేను అలా చేయవలసిందే అనిపిస్తుంది. ఈ ముద్రలను మన హృదయంలో ఏర్పరచుకుంటాం. హృదయం చాలా బరువుగా తయారవుతుంది. ఎవరి పట్లైనా కోపంగా ఉంటే హృదయం బరువెక్కుతుంది, మనసు కంపిస్తుంది, రక్త ప్రవాహం తీవ్రంగా ఉంటుంది, కళ్ళు ఎర్రగా అయిపోతాయి. అవన్నీ బయట కనిపిస్తూ ఉంటాయి. కోపం అనేది బహుశా చాలా చెడ్డది. ఇద్దరు వ్యక్తులు ఒకరి మీద ఒకరు కోపంగా ఉండటం ఎప్పుడైనా చూశారా? మీరు వీడియో తీశారంటే అది ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుస్తుంది. మన విషయంలో కూడా ఎవరినైనా తీయమనండి, మనం కోపంగా ఉన్నప్పుడు, లేకపోతే ఒక సెల్ఫీ తీసుకోండి, మిమ్మల్ని మీరే తిట్టుకుంటారు, నా కోపం వస్తే ఇలా ఉంటానా అని. ఓకే, ఈ ముద్రలను శుభ్రం చేసే ఆలోచన
మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు చాలా ముఖ్యమైంది. మనం మంచి ముద్రలని, చెడు ముద్రలను పేరు పెట్టనవసరం లేదు. మనం చాలాసార్లు మంచి పనులు చేస్తూ ఉంటాం కూడా, కానీ అవి కూడా ముద్రలు ఏర్పరుస్తాయి. అవతల వ్యక్తి మంచి పనులు చేస్తూ ఉంటే చూస్తే అది కూడా ముద్రలు ఏర్పరుస్తుంది. అవన్నీ చేయకూడదని కాదు దాని అర్థం. మనం పనులు చేస్తూ ఉంటాం, అవి మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, పర్వాలేదు. మెల్లగా మనం ముందు కదులుతున్న కొద్దీ వీటిని పోగొట్టుకోవటం ఎలా అని ఆలోచించి మన శక్తులను వెచ్చించినప్పుడు మనల్ని మనం శుభ్రం చేసుకోవటం వల్ల కలిగే ప్రయోజనం చూస్తే అప్పుడు నిజమే వీటిని అసలెందుకు ఏర్పడనివ్వటం అనిపిస్తుంది. అప్పుడు ముద్రలు ఏర్పడకుండా పనులు చేసే కళను నేర్చుకోగలుగుతారు. ఈ ముద్రలన్నిటినీ తొలగించుకోవటానికి సరైన సమయం రోజువారీ పనులన్నీ పూర్తయిన తర్వాత అయితే శ్రేష్టం. ఇంటికొచ్చిన తర్వాత మీ కుటుంబ సభ్యులను కలిసే ముందర కాళ్ళు చేతులు కడుక్కుని టీయో కాఫీయో తాగిన తర్వాత ఇంట్లో ఒక మూల కూర్చుని మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోండి. పద్ధతి చాలా సులువైనది. ప్రార్థనాపూర్వకంగా నన్ను నేను శుభ్రం చేసుకునేలా దయచేసి నాకు సహాయపడు తండ్రి అని మూలాన్ని వేడుకోవటమే. శుభ్రం చేయవలసిందేమిటి? మనం ప్రోగు చేసుకున్న సంక్లిష్ట తత్వాలు, మలినాలు. మనం ఇప్పుడోటి మనసులో ఉంచుకోవాలి. ఎప్పుడైతే ఈ జటిల తత్వాలను, మలినాలను శుభ్రం చేసుకున్నప్పుడు నాకు జరిగేదేమిటి? పవిత్రంగా తయారవుతాం. మలినాలు పోయినప్పుడు మనం పవిత్రంగా తయారవుతాం. వండర్ఫుల్. అలాగే మనలోని జటిల తత్వాలు పోయినప్పుడు మనం సరళంగా తయారవుతాం. కాబట్టి ఈ నిర్మలీకరణ ప్రక్రియ పూర్తయ్యేసరికి మనం సరళంగాను, పవిత్రంగాను తయారవ్వాలి. దాని ఫలితం అలా ఉండాలి. కాబట్టి ప్రక్రియ చాలా తేలిక. కళ్ళు మూసుకోండి. అన్ని సంక్లిష్టతలు, మాలిన్యాలు మీ నుంచి వెళ్ళిపోతున్నాయని అనుకోండి. ఇక రెండో మెట్టు దగ్గరికి వద్దాం. ఈ విధానానికి సంబంధించి ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయవి? వెనుక నుంచి వెళ్ళిపోతున్నాయని భావించండి. తల పైభాగం నుంచి మూలాధారం వరకు, వెనుక భాగం అంతట్నుంచి అన్ని సంక్లిష్టతలు, మాలిన్యాలు వెనుక భాగం నుంచి వెళ్ళిపోతున్నాయని భావించండి. తల పైభాగం నుంచి మూలాధారం వరకు మొత్తం వెనుక నుంచి పోతున్నట్లుగా భావించండి. ఇక మూడో మెట్టు, అవి ఎలా వెళుతున్నాయో ఊహించండి. అవన్నీ పొగ లేక ఆవిరి రూపంలో వెళ్ళిపోతున్నట్టుగా భావించండి. పొగ గాని, ఆవిరి గాని ఏదో ఒకటే ఊహించండి, రెండు ఊహించకండి. ఇప్పుడు మనం మూడు మెట్లను కలుపుతాం. ఒకటేమో మనం సంక్లిష్టతలను, మాలిన్యాలను తొలగిస్తున్నామని. రెండవది అవన్నీ వెనక నుంచి వెళ్ళిపోతున్నాయని భావించడం. మూడో మెట్టు అవన్నీ పొగ రూపంలో వెళుతున్నాయని లేక ఆవిరి రూపంలో. ఇలా ఈ ప్రక్రియను మొదలుపెట్టిన తర్వాత దీని వేగాన్ని పెంచండి. ఈ పొగ రూపంలో బయటకు వదిలే ప్రక్రియ గతిని తీవ్రతరం చేయండి. ఆ విధంగా 15-20 నిమిషాల సేపు కొనసాగించండి. ఈ సంకల్పంతో, ఇవన్నీ వెళ్ళిపోతున్నాయన్న సంకల్పంతో అలా కొనసాగండి. 15-20 నిమిషాల తర్వాత ఒక విధమైన తేలికతనాన్ని, మనం అనుకున్న సరళత్వాన్ని అనుభూతి చెందగలుగుతారు. పునరుత్తేజితం చేస్తూ మరింత పవిత్రమైన భావనను కలుగజేస్తుంది. ఆ సమయంలో ఒక ఆలోచనను ప్రవేశపెడతారు మీరు. పైనుంచి కృప మన వ్యవస్థలోకి ప్రవేశిస్తోందన్న భావన. అది కూడా మనల్ని మనం నిర్మలీకరించుకోవడంలో సహాయపడుతోంది. నిజానికి ఇవన్నీ తొలగింపబడేలా సహాయపడుతోంది. అదే సమయంలో ఎక్కడైతే పొగ రూపంలో ఈ సంక్లిష్టతలు, ముద్రలు పోతున్నాయో అక్కడ ఒక రకమైన శూన్యత ఏర్పడుతోంది. ఇప్పుడు ఏ భగవంతుని కృప అయితే వర్షిస్తోందో అది మనలను ఒక రకమైన స్వచ్ఛతతోనూ, పవిత్రతతోనూ నింపుతున్నట్లు అనుభూతి చెందండి. ఆ పవిత్ర ప్రవాహం మన శరీర వ్యవస్థలోకి ప్రవేశించినప్పుడు, ఈ సంక్లిష్టతలను, మాలిన్యాలను తొలగించేసుకున్నప్పుడు చివర్లో మనం మన శరీరం అంతా పవిత్ర దేవాలయంగా అయిపోతున్నట్లుగా అనుభూతి చెందాలి. నేను ఆరాధించే దైవాన్ని ప్రతిష్ఠించుకునే విధంగా సిద్ధంగా ఉండాలి. మనల్ని మనం పవిత్రంగానూ మరింత స్వచ్ఛంగానూ అనుభూతి చెందగలగాలి అనొచ్చు. మనం నిర్మలీకరణ పూర్తయిన తర్వాత ఈ పవిత్రత మన హృదయంలో సృష్టింపబడాలి. ఇదేమీ పెద్ద కష్టమైన పని కాదు. ఈ విధానాన్ని మళ్ళీ ఒకసారి మీకు వివరిస్తాను. సాయంకాలం సుఖంగా కూర్చుని ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత
అన్ని సంక్లిష్టతలు మాలిన్యాలు వెళ్ళిపోతున్నాయని, అవి తల పైభాగం నుంచి మూలాధారం వరకు ఉన్న వెనుక భాగం నుంచి పొగ లేక ఆవి రూపంలో వెళ్ళిపోతున్నాయని భావించండి. ఇలా ఈ ప్రక్రియ యొక్క వేగాన్ని పెంచండి. 20 నిమిషాల తర్వాత ఒక పవిత్ర ప్రవాహం పైనుంచి క్రిందకు దిగి వస్తున్నట్లుగా భావిస్తూ ఈ నిర్మలీకరణ ప్రక్రియను పూర్తయ్యే విధంగా సహాయపడుతుందని, ఇప్పుడు మన శరీర వ్యవస్థ అంతా కూడా భగవంతుని ఆలయంలా మారిపోతున్నట్లు అనుభూతి చెందండి. ఇప్పుడు వ్యవస్థ అంతా పవిత్రంగా మారిపోయింది. ఈ ఆలోచనతో లేస్తారు. ఈ ప్రక్రియ చాలా సమర్థవంతంగా ఎప్పుడవుతుందంటే 3-4 పరిచయాత్మక సిట్టింగులు ఈ హార్ట్ఫుల్నెస్ పద్ధతిలో తీసుకున్న తర్వాత అవుతుంది. ఒక రకమైన దీక్ష అంటారు. దీన్ని సరైన శిక్షకుని ద్వారా లేక మార్గదర్శి ద్వారా తీసుకోవడం చాలా అవసరం. దాజీ, అసలు హార్ట్ఫుల్నెస్ క్లీనింగ్ అంటే ఏంటి? ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఎప్పుడైతే మనకు తాజా దృక్పథం ఉంటుందో దేని గురించైనా సరే, ఎవరితోనో వాదించామనుకుందాం, దాని తాలూకు ముద్ర ఏర్పడింది. ఆ తర్వాత నిజంగా జరిగిందేమిటో తెలిసింది. ఆ ముద్రని ఈ వ్యవస్థ నుంచి పూర్తిగా పోయినప్పుడు ఆ వ్యక్తి అలా ఉండడిక. అప్పుడు ఆ వ్యక్తితో సరైన సంబంధం ఏర్పరచుకోగలుగుతాం. అలా ఏ ప్రక్రియ అయినా సరే, నాకు అభిప్రాయాలతో కూడిన మనస్సున్నప్పుడు అప్పుడు న్యాయం జరగదు. కాని ఈ నిర్మలీకరణ ద్వారా ఈ ఏర్పరచుకున్న అభిప్రాయాలన్నిటినీ తొలగించి వేస్తే, అంతకు ముందున్న ముద్రల వల్ల ఏర్పడిన వాటిని తొలగిస్తే, అప్పుడు నేను పని మరింత మెరుగ్గా చేయగలుగుతాను. జనాన్ని మరింత బాగా తెలుసుకోగలుగుతాను. నన్ను నేను బాగా అర్థం చేసుకోగలుగుతాను. అన్నింటికంటే ముఖ్యం, నేను చాలా ప్రేమతో కూడిన శాంతితో నిండిన జీవితాన్ని గడపగలుగుతాను. నా సహచరులతోనూ నాకు ప్రియమైన వ్యక్తులతోనూ చాలా ఆప్యాయంగా జీవించగలుగుతాను. అసలు హార్ట్ఫుల్నెస్ క్లీనింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటారు? అది మన డే టు డే లైఫ్ లో ఎందుకు ప్రాక్టీస్ చేయాలి? ఒక్కసారి క్లీనింగ్ చేస్తే చాలనుకుంటాను. ఒక్కోసారి అత్యవసర నిర్మలీకరణ చేసుకోమని నేను సలహా ఇస్తాను. ఒక చిన్న ఉదాహరణ ఇవ్వాలంటే, మీరొక సినిమా చూస్తున్నారు. అకస్మాత్తుగా సినిమా అయిపోయిన తర్వాత తలనొప్పి వచ్చింది, లేక ఏదో చికాకు కలిగిందనుకుందాం. మనసు పాడైపోయి ఎలా ఉన్నారంటే, మీరు కారులోనో ఎక్కడో కూర్చుని 2-3 నిమిషాలు ఈ నిర్మలీకరణ ప్రక్రియ చేసుకోండి. ఆ స్థితి ఎలా వెంటనే పోతుందో చూడండి. ఈ స్థితి నుంచి బయటపడతారు మీరు. ఇంటికి వెళ్లే వరకు ఆగకండి. ఈ ముద్రలతో ఇలా మెరుగ్గా చేసుకోవచ్చు. తద్వారా ఇతరులతో పంచుకోవడం లాంటి వాటిల్లో సమయం వృధా చేయకుండా ఉంటాం. ఇలా మన సమయాన్ని, ఇతరుల సమయాన్ని కూడా వ్యర్థం చేయకుండా ఉంటాం. ఏం జరిగిందో వివరిస్తూ కూర్చోకుండా. మొన్న మీకు ఒక ఉదాహరణ చెప్పినట్లుగా స్పగట్టి సాస్ గురించి, భోంచేస్తున్నప్పుడు మీ చొక్కా మీద పడిందనుకోండి. ఆఫీస్ అంతా తిరుగుతూ మీ చొక్కా మీదున్న స్పగట్టి సాస్ను ప్రదర్శిస్తూ కూర్చోరు కదా, వెంటనే శుభ్రం చేసుకుంటారు. కాబట్టి ఇటువంటిదేదైనా అయినప్పుడు వెంటనే మీరు శుభ్రం చేసుకోవచ్చు. కొందరు వ్యక్తులుంటారు, చాలాసార్లు మీ జీవితంలో కూడా గమనించి ఉంటారు కూడా, మీకు సరిగ్గా కోపం రాబోతున్నట్లుగా కూడా గమనించుంటారు. ఇప్పుడు నాకు కోపం వచ్చే ప్రమాదం ఉంది అని మీరు అనుకుంటారు. దాని ఎరుక మీకుంటుంది. మీ అంతరంగ వాతావరణాన్ని గురించిన అవగాహన అంతగా ఉన్నప్పుడు, లోపలుండే వాతావరణం, లోపలున్న పరిస్థితుల గురించి అంతగా తెలుస్తున్నప్పుడు, ఇప్పుడు కాదు అంటూ మీరు జాగ్రత్త పడాలి. వెంటనే 2 నిమిషాల నిర్మలీకరణ చేసుకోవాలి. అది పోతుంది. 3వ సన్నివేశం ఏమిటంటే, మనం ఈ సాయంకాల నిర్మలీకరణ చేస్తామనా? అది అర్థమైంది కదా. 2వది ఈ అత్యవసర నిర్మలీకరణ. దీన్ని ఏదైనా సంఘటన జరిగిన వెంటనే చేస్తాం. 3వది తప్పు చేసే ముందు చేయటం. ఆ తప్పు జరగకుండా ముందే దాన్ని తొలగించుకోవటం. శ్రేష్టం ఏమిటంటే, మనం ఎటువంటి జీవన విధానాన్ని అవలంబించాలంటే అసలు ముద్రలే ఏర్పడినట్లుగా ఉండాలి మనం. శ్రీకృష్ణ భగవానుడు ఎంతో అద్భుతంగా చెప్పినట్లు గీతలో, తామర పువ్వు బురదతో నిండిన నీటిలో అంటకుండా ఉన్నట్లుగా జీవించమంటాడు. అద్భుతమైన ఉదాహరణ. తనంతాను శుభ్రం చేసుకోవాల్సిన అవసరమే లేదు. తనంతాను ఏ విధంగా సృష్టించుకుందంటే, బురద ఆ తామర పువ్వును అంటనే అంటదు. కాబట్టి మనల్ని మనం ఆ విధంగా అటువంటి ఎరుకతో కాపాడుకోవాలి. ధ్యానం ద్వారా అటువంటి స్థితప్రజ్ఞ స్థితిని కలుగజేసుకుంటూ ధ్యానస్థమైన మనస్సును సృష్టించుకోవాలంటే, మన చుట్టూ ఉన్న అన్ని విషయాల్లోనూ మనం లీనమై ఉన్నప్పటికీ కూడా మనం తామర పువ్వులా ప్రభావితం కాకుండా ఉండగలగాలి.
అన్ని వేళలా స్థితప్రజ్ఞత్వం ఉండాలి. దాజీ, మెడిటేషన్ అండ్ హార్ట్ఫుల్నెస్ క్లీనింగ్ కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో మాకు చెప్తారా ప్లీజ్? అమ్మో సరే. ధ్యానంలో మనం చాలా పరోక్షమైన వైఖరితో ఉంటాం. జరిగే వాటిని జరిగేలా చూస్తాం. ట్రాన్స్మిషన్ వల్ల మార్గదర్శి కళ్ళు మనపై కేంద్రీకృతమై ఉంటాయి. ఎక్కడున్నా సరే మనం ధ్యానంలో ఎక్కడ కూర్చున్నాం, ఎప్పుడు కూర్చున్నాం అన్న దానితో సంబంధం లేదు. ఆయన ప్రాణాహుతి మనకు అందుతుంది. మన పని కేవలం కళ్ళు మూసుకుని హృదయం తెరుచుకుని ఉండటమే. ఇక్కడ చేయడానికి పెద్దగా ఏమీ లేదు. నిర్మలీకరణలో మనం పూర్తిగా లీనమవ్వాల్సి ఉంది. లీనమై ఉండాలి. దృష్టి పూర్తిగా లోపల కేంద్రీకృతమై ఉండాలి. లోపల చురుకుగా పనిచేస్తూ ఉండాలి. ఈ సంక్లిష్టతలను, మాలిన్యాలను తొలగించే పనిలోనూ, ప్రార్థనాపూర్వకంగా సంకల్పాన్ని వెలిబుచ్చడంలోనూ. సంకల్ప అంటే పని, ఫలానా పని జరిగేలా చూడటం. సంక్లిష్టతలు, మాలిన్యాలను వెనుక భాగం నుంచి తొలగించాలన్న సంకల్పం. ఇందులో పూర్తిగా నిమగ్నమై ఉన్నాను. కాబట్టి ధ్యానంలా ఇది పరోక్ష వైఖరితో చేసే ప్రక్రియ కాదు. ఇది చాలా క్రియాశీలకంగా 100% దృష్టి ఉంచవలసిన ప్రక్రియ. ధ్యానంలో దృష్టిని పెట్టడం ఉంటుంది, కానీ నిరీక్షించే వైఖరిలో ఉంటుంది. పిల్లి ఎలుక కోసం వేచి ఉన్నట్లుగా. ఇప్పుడు మనం ధ్యానంలో పిల్లిలా ఎలుక కోసం నిరీక్షిస్తూ ఉంటాం. దేనికోసం వేచి ఉన్నాం? ఇక్కడ ఎలుక అంటే ఏమిటి? అదే ఆత్మ విలీనం. మనం ఏమీ చూడటానికి ప్రయత్నించడం లేదు. చూసింది చూడకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నా. చాలా వరకు ఖాళీ చేసే ప్రయత్నంలో ఉన్నాం. ఇది నిర్మలీకరణే అయినా కూడా మీరు మిమ్మల్ని విలీనం చేసుకోవటానికి ఒక విధంగా సిద్ధంగా ఉన్నారు. ఆ శూన్యతంలోకి విలీనం అవటానికి. అప్పుడే ఒక విధమైన సమాధి స్థితిని, ఇంకా అతీతమైన దాన్ని పొందుతాం. కాబట్టి ఈ రెండు ప్రక్రియలో చాలా వ్యత్యాసం ఉంది. దాజీ, హార్ట్ఫుల్నెస్ క్లీనింగ్ ఎలా చేసుకోవచ్చు ఒకసారి మాకు చేసి చూపిస్తారా? ఏదైనా సరే, ఏవైనా సరే, అన్ని రకాల ముద్రలు, ఏ ముద్రలైతే నా పురోగతికి ప్రతిబంధకంగా ఉన్నాయో, అత్యున్నత స్థితికి చేరుకోవడానికి అవన్నీ వెళ్ళిపోతున్నాయి. అన్ని రకాలు. వాటిల్లో మళ్లీ ఎంపిక చేసుకోవాల్సిందేమీ లేదు. నేను పగలు చేసినా అంటూ నేను చేసిన పనులన్నింటినీ తలుచుకోవటం లేదు కూడా. ముందుగా వీటిని పోగొట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ముద్రలను పోగొట్టుకోవాలి. ఎందుకంటే నేను నా భార్యను కోపడ్డాను, లేక ఈ ముద్రలను పోగొట్టుకోవాలి ఎందుకంటే నేనెవరి పట్ల ఆకర్షితుడనయ్యాను, అంతేగాక అలాగే ఉండాలనుకుంటున్నాను కూడా. అలా కాదు, అన్నీ పోవాల్సిందే. మంచి చెడు అన్నీ. కాబట్టి మనం ఏవి ఫలానావి మాత్రమే పోవాలని, ఫలానావి పోకూడదని కానీ అనుకోం. ఒకేసారి అన్నీ మంచి చెడు, అన్ని రకాల సంక్లిష్టతలు, మాలిన్యాలు అవన్నీ నా వ్యవస్థ నుంచి తొలగిపోగాక. ఇప్పుడు కొన్ని సమయాలు ఇలా ఉంటాయి. మన సంకల్పం చేత మనంతటా మనమే వాటిని ఎంతగా పోగొట్టుకోవాలనుకున్నా పోగొట్టుకోలేకపోతాం. అందుకే మనకు శిక్షకులు, మార్గదర్శి అందుబాటులో ఉన్నారు. శిక్షకులంటే ప్రిసెప్టర్లు. వాళ్ళు ప్రపంచం అంతటా ఉన్నారు. వీళ్ళని నియమించింది ఈ పద్ధతే. వీళ్ళు మంచి శిక్షణ పొందినవారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి శిక్షకులు మొత్తం 6000 మంది ఉన్నారు. ఇంతకుముందు నేను చెప్పాను, మార్గదర్శి అయిన బాబూజీ మహారాజ్ తన వివేకంతో ఆలోచించిందేమిటంటే, ఈ జ్ఞానాన్ని నా వరకే పరిమితం చేసుకున్నట్లయితే మానవాళికి ఉపయోగపడవలసిన విధంగా ఇది ఉపయోగపడదు. నేను అందరినీ నేనెంత సమర్థవంతంగా పనిచేస్తానో అదే విధంగా తయారు చేస్తాననుకున్నారు. వాళ్ళు కూడా పనిచేయగలరు. వాళ్ళు అస్తమాన భారతదేశానికి రావడం ఎందుకు? భారతదేశం అంటే ప్రతి చోట భారతదేశాన్ని సృష్టించొచ్చు. ఇక్కడ జయించడం కాదు మన పని, అందర్నీ కలుపుకుంటూ వెళ్లటం. ముఖ్యంగా ఆధ్యాత్మికతలో అందర్నీ అక్కును చేర్చుకునే ప్రయత్నం. ఈ శిక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అంటే మనకు పద్ధతి సరిగ్గా అర్థమయ్యేలా చెబుతారు, ధ్యానం చేయటం నేర్పిస్తారు. మనంతట మనం సక్రమంగా నిర్మలీకరణ చేసుకోలేనప్పుడు వాళ్ళు మనతో పాటే చేస్తూ మనం స్వంతంగా అధిగమించలేని ముద్రలను దాటేలా సహాయపడతారు. అందుచేత వాళ్లతో కలవడానికి ఒక సమయం అనుకుని వాళ్ళని వ్యక్తిగతంగా కలవండి. లేకపోతే ఎక్కడున్నారో అక్కడే కూర్చోండి. అంతేగాక మా దగ్గర ఒక అసాధారణ ప్రక్రియ ఉంది. దాన్నే మేము సామూహిక ధ్యానం అంటాం. అవి కూడా అన్ని చోట్ల, అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాయి. దాదాపు
6000 చోట్ల ఉన్నాయి. అటువంటి సామూహిక ధ్యానాల్లో కూడా మీరు పాల్గొనొచ్చు. కానీ మీరే నిర్ణయించుకోండి. మీ వివేకానికి తగ్గట్టుగా ముందుకు సాగొచ్చు. నిర్దేశించిన పద్ధతులివి. మీకు మీరే నియమాలు ఏర్పరచుకుని వాటిని మీకు తగినట్టుగా వినియోగించుకోవచ్చు. అది మీ వీలును బట్టి చేయండి. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి సోల్ సిటీ మానస. క్లీనింగ్ గురించి దాజీ ఎంతో చక్కగా వివరించారు కదా. ఈ ప్రాసెస్ ని మీరు కూడా మీ డే టు డే లైఫ్స్ లో అప్లై చేయండి అండ్ మీరు కూడా డబుల్ హ్యాపీ అయిపోతారు. సో మరో అందమైన ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్కారం.